ఆడదామాంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు గాను మాజీ మంత్రి ఆర్కే రోజా గారు అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆడదామాంధ్ర కార్యక్రమంలో ఆర్కే రోజా గారు భారీగా అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఆవిడ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్కే రోజా గారు అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం తెర మీదకి వచ్చింది. ఏంటి సార్ అసలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అవుతారా కాదా అనే దాని మీద ఒక నిర్ధారణకు రావడానికి రవినాయుడు శాప్ అధ్యక్షుడు, శాప్ చైర్మన్, ఆయన తరచూ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అవును సరే, ఆయన వ్యాఖ్యలు నమ్ముదామని అంటే నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీలో ప్లస్ లోకేష్ గారికి అత్యంత, ఆయన టీంలో అత్యంత దగ్గరగా ఉంటారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి కూడా అత్యంత దగ్గరగా ఉండేటువంటి లీడర్లు ఆయన ఒకళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందువల్ల ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం పరిగణలోకి తీసుకునే అవకాశం కొంతవరకు ఉండొచ్చు అనేది భావిస్తూ ఉంటారు. ఆయన లేటెస్ట్గా ఏం చెప్పారు, ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఈ డేట్ లోపల రోజా గారు అరెస్ట్ కాబోతున్నారని. ఎప్పుడు? అక్టోబర్ 2వ తారీఖు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఆ డేట్కి అరెస్ట్ అవుతారా? గతంలో ఏదో సెప్టెంబర్ 2 అని చెప్పినట్టు గుర్తు నాకు. ఆ డేట్ పోయింది. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్కి వచ్చింది. అసలు నిజంగా అరెస్ట్ అవుతారా, అరెస్ట్ గారు ఆవిడ అనేది ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న చాలా కాలం నుంచి. అయితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నా మిత్రులు, నా సహచరులు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెప్పిన దాని ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారే ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే లేడీస్ మాజీ మంత్రులు అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితికి లేకుండా చట్ట ప్రకారం ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి ఒక ఒపీనియన్ ఏదో వ్యక్తం చేశారు అని చెప్పి ఒకటి వచ్చినటువంటి లీక్. అది మనం నిర్ధారణ చేయలేం కానీ ఒక లీక్ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఇప్పుడు యాక్చువల్గా విడుదల రజనీ గారు అరెస్ట్ కావాలి. ఎప్పుడు ఆవిడ మీద, ఆవిడ 2 కోట్లు తీసుకున్న దాని మీద ఒక రేంజ్లీ, ఒక స్థాయి వరకు విచారణ జరిగింది. ఎవిడెన్స్లు కూడా విచారణ సంస్థలు ఆల్రెడీ సేకరించాయి. కానీ ఆవిడ అరెస్ట్ కాబోతున్నారు రేపు ఎల్లుండిలో అనేటువంటి సమయంలో ఆవిడ అరెస్ట్ లేకుండా అయిపోయింది. సో ఆవిడ ఫస్ట్ అయితే ఆవిడ అరెస్ట్ ఉంటుంది అనుకున్నారు. ఎందుకు? అక్కడ ఒక క్రషింగ్ మిషన్ దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది వాళ్ళు పిఎల్ కూడా అరెస్ట్ చేశారు కదా, లోపల పెట్టారు కదా వాళ్ళ పిఎల్ని. వాళ్ళ పిఎల్ వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలం బేస్ చేసుకుని ఆవిడని అరెస్ట్ చేయొచ్చు. పైగా అక్కడ ఎస్పీ కూడా చెప్పారు కదా, విజిలెన్స్ ఎస్పీగా అప్పుడు ఉన్నటువంటి జాషువా అనే అతను కూడా వాంగ్మూలం ఇచ్చారు. సో కాబట్టి అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి సమాచారం కానీ ఆధారాలు కానీ ఉన్నాయి. కానీ విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయలేదు. అలాగే రోజా గారి విషయంలో వచ్చేటప్పటికి మీకు ఆడదామాంధ్ర, రిషికొండ ఇవన్నీ పర్యాటక శాఖ పరిధిలో వస్తాయి. సో ఆడదామాంధ్ర అప్పుడు శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి, రోజా గారు వీళ్ళిద్దరూ ముందుండి దాన్ని హైలైట్ చేశారు. అదంతా బాగానే ఉంది. కాకపోతే ఆడదామాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఐప్యాక్ కొంత డబ్బులు పంపించారు. చెన్నైలో ఉండేటువంటి ఐప్యాక్ బ్రాంచ్కి, అలాగే హైదరాబాద్లో కోకాపేటలో ఉండే ఐప్యాక్ బ్రాంచ్కి ఇట్లా డబ్బులు ఇచ్చేశారు. అంతా అవకతవకలమయం, దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు దోచేశారు అనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కొంత ఎంక్వైరీ కూడా చేశారు. అయితే ఫర్దర్ ఎంక్వైరీకి వెళ్ళాలా ఇప్పటి వరకు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి హోల్డ్ చేస్తున్నారు ఆ ఫైల్ని, ఆయన అడ్డుపడుతున్నారు. ఎవరు అతను అనేది ఒక వినిపిస్తుంది. సరే, ఎవరు ఏంటో మనం పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి, సరే ఒక సెక్రటరియట్ లో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ ఆయన అడ్డుపడుతున్నారు. ఆ విచారణ ఫర్దర్ వెళ్లకుండా, అందుకని లేట్ అవుతుంది అనేది పేపర్లో కూడా వచ్చింది. కాదు ఆయన పేరు రాలేదు కానీ ఒక ఐఏఎస్, సచివాలయంలో ఉండేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అడ్డుపడుతున్నారు అని. సో దాంతో డిలే అవుతుంది, ఇక అరెస్ట్ ఉండదు అనుకుంటున్నటువంటి తరుణంలో కొత్తగా శాప్ అధ్యక్షుడైనటువంటి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి రవినాయుడు గారు ఆయనే ఉన్నారు, రోజా అరెస్ట్ తప్పదు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి అన్నారు. సో రజనీ గారిని అరెస్ట్ చేయలేదు, ఇంకా ఈవెనేం అరెస్ట్ చేస్తారనేది ఒకటి అర్థమైపోయింది. ప్లస్ ప్రభుత్వ వర్గాల్లో కానీ పార్టీ వర్గాల్లో కానీ లేడీస్ని, మాజీ మంత్రులని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ వరకు వెళ్లకుండా ఉంటే
బెటరు అనేటువంటి యాంగిల్లో ఏదో సూచనలు జారీ చేశారు అనేది కూడా వినిపించింది ప్యారలల్ గా. సో దాంతో రోజా గారి అరెస్ట్ కూడా ఉండదు అని చెప్పేసి అనుకున్నారు. దాంతో ఆవిడ కూడా బయటకు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద, మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ముందుకు వచ్చారు వేగంగా ఈ మధ్య కాలంలో. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు కొంత సైలెంట్ అయ్యారు ఆవిడ. ఇప్పుడు కనిపించట్లే ఎక్కడ కూడా. ఈవెన్ కొన్ని ఆరోపణలు ఇప్పుడు వస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆవిడే రావట్లా. ఇప్పుడు ఆవిడ మరి షూటింగ్స్ లో ఉన్నారో, మరి షూటింగ్ బిజీలో ఉన్నారో ఏం తెలియదు, కానీ మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఆవిడ ఎక్కడ కూడా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపించట్లా. ఒక శ్యామల గారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరికి పెద్దగా కనిపించట్లా లేడీస్ విషయంలో, మహిళల విషయంలో. సో ఇప్పుడు తాజాగా ఏంటి, ఆయన ఒక డేట్ ఫిక్స్ చేశారు, అక్టోబర్ 2 అని రవినాయుడు గారు. సో దాంతో అరెస్ట్ ఉంటుందేమో రోజా గారిది అనేది వినిపిస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు రిషికొండకి వెళ్ళారు. రిషికొండకి వెళ్ళి రిషికొండ మొత్తం చూసి ఆయనే ఆశ్చర్యపోయాడంట. ఒక సినిమా స్టారే ఆశ్చర్యపోయాడంటే ఆ భవనం ఎలా ఉంటుంది మనం చూడలేదు, కానీ విజువల్స్ చూసాం, కానీ మనం భౌతికంగా దాన్ని చూడలేదు. కానీ ఆయనే ఆశ్చర్యపోయాడు అనేది న్యూస్ చూసాం మనం. అంటే ఏ స్థాయిలో దాన్ని కట్టించారు, దాదాపు 550 కోట్లు ఏమి పెట్టి దాన్ని కట్టించారు. దాంట్లో అనేక అవతాకులు జరిగినాయి. దాని ఇంటీరియర్స్ ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ లేడీ కూడా ఐ థింక్ విజయసాయి రెడ్డి గారికి బంధువు ఏదో చెప్పారు అప్పట్లో. సో ఇవన్నీ ఉన్నాయి అవకతవకలు. రిషికొండలో ఉన్నాయి, పర్యాటక శాఖలో అనేకం ఉన్నాయి. పర్యాటక శాఖకు సంబంధించిన ల్యాండ్స్ ఇచ్చినటువంటిది ఉంది. ఆ తర్వాత ముంతాజ్ హోటల్కి సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఏది ఆడుదాం ఆంధ్ర. వీటితో పాటు ఆ నియోజకవర్గం, నగర నియోజకవర్గంలో ఆవిడ చేసినటువంటి అవినీతి అక్రమాల గ్రావెల్ అమ్ముకోవటం ఇవన్నీ కూడా చాలా ఆరోపణలు చేసి ఛార్జ్షీట్ వేసింది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ. అక్కడ గాలి భానుప్రకాష్ గారు ఎమ్మెల్యే, ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ, ఆయనే రోజా త్వరలో అరెస్ట్ కాబోతున్నారని ఆయన కూడా ప్రకటించారు ఈ మధ్యకాలంలో. ఎందుకు, వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ మాటల యుద్ధం క్రమంలో రోజా గారిని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు ఆయన కూడా. అంటే ఆవిడ ఏదన్నా వచ్చి మీడియాలో మాట్లాడినప్పుడల్లా అరెస్ట్ అంటున్నారు తప్పితే నిజంగా అరెస్ట్ ఉంటుందా లేదా అనేది ఇప్పటికి కూడా సందిగ్ధమే. కాకపోతే వీళ్ళు చెప్తున్నారు అరెస్ట్ అని. మరి నిజంగా అక్టోబర్ 2 లోపల అరెస్ట్ అవుతారా ఆవిడ అని అంటే, అరెస్ట్ చేయడానికి అయితే అవసరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి దర్యాప్తు సంస్థల దగ్గర అనేది చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే, మరి ఐఏఎస్ అడ్డుపడుతున్నారు మళ్ళా. మరి ఐఏఎస్ ఎందుకు అడ్డుపడుతున్నారు? సరే, ఆర్కే రోజా గారు మహిళ కాబట్టి ఆవిడని అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతూ ఉండొచ్చు. మరి అప్పటి శాప్ చైర్మన్ గా పనిచేసినటువంటి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అతను కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి అవకతవకల్లో భాగం అయి ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి అతని అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈవిడ అరెస్ట్ చేస్తే ఆయన కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మ్యూచువల్ ఇది కదా, మొత్తం ఫండ్స్ అంతా మీకు డిపార్ట్మెంట్ నుంచి వెళ్తుంది, పర్యాటక శాఖ నుంచి వెళ్తుంది. శాప్ వేరు, శాప్ కి రిలీజ్ అయిన ఫండ్స్ ని వాళ్ళు కనుక దుర్వినియోగం చేస్తే అది వేరు. కానీ ఇది మంత్రిత్వ శాఖ డైరెక్ట్ గా టూరిజం శాఖ నుంచే మొత్తం ఈ ఫండ్స్ అన్ని అలొకేట్ అయినాయి చెప్తున్నారు. అలొకేషన్ లోనే ఈ టెండర్ విషయంలో కానీ, టెండర్లు లేకుండా ఇచ్చినటువంటి వాటిలో కానీ అవతవకలు జరిగినది అనేది. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి గారి ప్రమేయం ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. బట్ ముందైతే ఆయనకన్నా ముందు ఈవెన్ అరెస్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఈవెన్ అరెస్ట్ చేసి ఈవెన్ విచారిస్తే అప్పుడు ఏదన్నా చెప్తే అప్పుడు శాప్ దగ్గరికి వెళ్తారు. బట్ అసలు ఈవిడ అరెస్ట్ అనేది పెద్ద చర్చనీయాంశంగా ఉంది తప్పితే ప్రాక్టికల్ గా ఎప్పుడు అనేది తెలియట్లా. కాకపోతే డేట్లు చెప్తున్నారు, ఇదిగో అరెస్ట్ అంటున్నారు, అదిగో అరెస్ట్ అంటున్నారు. భానుప్రకాష్ గారు చెబుతున్నారు, రవినాయుడు గారు చెప్తున్నారు, ఇంకోళ్ళు చెప్తున్నారు. ఆరోపణలు అయితే తీవ్రమైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆరోపణలు తగిన విధంగా అరెస్ట్ అయితే ఆవిడ విషయంలో ఉండటం లేదు. రజనీ విషయంలో కూడా అదే జరుగుతుంది. సో కాబట్టి చూడాలి, రవినాయుడు గారి నిజంగా ఇన్ఫర్మేషన్ ఉండి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారా, లేదంటే ఊరికే తెలుగు తమ్ముళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇలా ఇచ్చారా అనేది మనం అక్టోబర్ 2 దాకా చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.